నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాడిష్‌తో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీటితో రసం కూడా చేసుకోవచ్చండి. నేను ఈ వీడియోలో రసం కూడా చూపిస్తున్నాను. ఈ రాడిష్ కర్రీ వాసనను కూడా పడని వాళ్ళు ఉంటారండి. వాళ్ళతో సహితం ఇలా చేస్తే ఈ ఈ కర్రీని అలాగే రసాన్ని తినేస్తారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రాడిష్ అండి నేను పెద్దవి 3 తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పును వేసుకొని ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 15 నిమిషాల పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు రాడిష్ తొక్క తీసుకోవాలండి ఇలా. ఇప్పుడు అన్ని రాడిష్‌ల తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రాడిష్ తీసుకొని తురిమే పాత్రతో ఇలా తురుముకోవాలండి. అన్ని రాడిష్‌ని ఇలాగే తురుముకోవాలి. ఇలా తురుముకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ముక్కలు చేసుకునే కంటే ఇలా తురుముకొని చేస్తే కర్రీకి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు అన్నిటిని తురిమి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఇప్పుడు తురుముకున్న రాడిష్ రసాన్ని ఇలా చేత్తోనే పిండుకోవాలండి. మీరు కాటన్ క్లాత్ తోనైనా వేసుకొని మొత్తం వాటర్‌ని తీసేసుకోవచ్చు. నేనైతే ఇలాగే పిండుకుంటున్నాను చేత్తోనే. కొంతమంది ఇలా పిండుకున్న రసాన్ని పాడేస్తుంటారండి. అలా పాడేయక ఇలా రసాన్ని చేసుకోవచ్చు. సొరకాయ రసాన్ని కూడా ఇలాగే చేసుకోవచ్చండి. ఏ రసాన్ని పాడేయకుండా మనం ఇలా రసాన్ని చేసుకొని తినేయొచ్చు. ఈ రసాన్ని మా సైడ్ అయితే చారు కూడా అంటారండి. ఈ రసాన్ని అన్నంలో వేసుకొని తింటుంటే ఒక అద్భుతమే. అలాగే డైరెక్ట్ గ్లాస్‌లో వేసుకొని కూడా తాగొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ రసము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు బౌల్‌లో ఉన్న రాడిష్‌నైతే మొత్తం ఇలా పిండుకొని తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక 4 ఇంచుల చింతపండునైతే నానబెట్టుకోవాలి. ఒకసారి కడిగి మళ్ళొకసారి వాటర్ వేసుకొని కొంచెం నానబెట్టుకుంటే సరిపోతుంది. చింతపండు నానేలోపు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటమనాలి. అలాగే పచ్చిశనగపప్పు, 3 ఎండుమిర్చిని వేసుకొని, అలాగే కరివేపాకును కూడా వేసుకొని, ఇప్పుడు తురుముకున్న రాడిష్‌ను ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు, అలాగే తగినంత ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంట్లో మనం చేసే వంటకు ఒక ప్రత్యేకత రావాలంటే కొంచెం కొత్తగా ఇలా ట్రై చేయాలండి వంటను. ఇంట్లో వాళ్ళు అందరూ మెచ్చుకుంటారు. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ ఇలా చేసుకుంటే పిల్లలైనా, పెద్దలైనా మొత్తం లాగించేస్తారండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూతను పెట్టి పక్కన పెట్టాలండి. అది ఉడికేలోపు ఈ రసం ఉంది కదా! అందులో చింతపండు రసాన్ని ఒక గిన్నె వేసుకోవాలి. అలాగే మరో గిన్నె వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూతను తీసి చూసుకోవాలండి. ఇప్పుడు ఉడికిందండి. ఇప్పుడు ఈ టమాటాను ఇందులో వేసి ఒకసారి కలుపుకొని మరో 5 నిమిషాల పాటు మూతను పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ మగ్గేలోపు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు వేసుకొని అలాగే ఎండుమిర్చి ఒక 3 దాకా వేసుకున్నాను. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇంగువ వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి దీంట్లో. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ రాడిష్ రసాన్ని ఇందులో వేసుకోవాలి. పావు టీ స్పూన్ కారం పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మరిగే వరకు స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మరుగుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర ఇందులో వేసుకోవాలి. అలాగే ఈ కర్రీ కూడా ఉడికిపోయిందండి. వీటిపైన కూడా కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని ముందుగా రసాన్ని సర్వ్ చేసుకోవాలండి. సర్వ్ చేసుకొని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే గ్లాసుల్లో గూడా పోసుకొని తాగొచ్చండి ఈ రసాన్ని. ఇప్పుడు కర్రీని కూడా సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకోవాలండి. ఈ కర్రీ కూడా ఇలా చేస్తే
పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరండి. ఈ కర్రీని గాని, రసాన్ని గాని. అలాగే సాధారణంగా చేసుకునే వంట కాకుండా కొంచెం కొత్తగా ఇలా ట్రై చేశాను. చాలా కమ్మగా వచ్చిందండి. చపాతీ అన్నంలోకి కాకుండా డైరెక్ట్ కూడా తినేసేయొచ్చండి. వీటిని కూడా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.